హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రహదారుల నిర్మాణాల్లో నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో రోడ్లను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నల్గొండ వేదికగా శంకుస్థాపన చేశారు. 441 రహదారులను 6,092 కిలోమీటర్ల మేర ఉన్నతీకరించనున్నారు. రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు అందుబాటులోకి వస్తే అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని అంటున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి. ఆర్ఎండ్బి శాఖ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే హ్యామ్ రోడ్ల నిర్మాణం. ఇందుకు సంబంధించి ఆ శాఖకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నల్గొండకు తీసుకొచ్చి కనగల్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి మీ చొరవతో నిన్న ఒక ముందడుగు పడింది. ఎలా అనిపిస్తుంది ఏంటి సార్? చాలా సంతోషంగా ఉన్నది. దీంతో రాష్ట్రం రూపురేఖలు మారిపోయే విధంగా ప్రతి మండల కేంద్రానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు వేసే కార్యక్రమానికి నిన్న రేణుకా దర్వేశ్వరం ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఆ ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కనగల్లో పైలాన్ పెట్టాం. పబ్లిక్ మీటింగ్ కూడా అక్కడే పెట్టాలనుకున్నాం. కానీ ఈ వర్షాలు వస్తే బ్లాక్ సాయిల్తోని ఆ ప్లేసు టెంట్లు వేస్తుంటే ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్తే మళ్ళీ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ బహిరంగ సభను సక్సెస్ చేసిన మా నాయకులకు పేరు పేరున ఇచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అవాతాతలకు కానీ మహిళా సంఘాల వాళ్ళకు కానీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ 6 రోజులుగా కష్టపడి పనిచేసిన మా నాయకులు ప్రెస్టేజ్గా తీసుకొని మీరే చూసారు. గ్రౌండ్ నిండి గ్రౌండ్కు డబల్ బయట నివ్వడరు. సో రెయినీ సీజన్ కాబట్టి ఎందుకైనా మంచి వర్షం వస్తే మీటింగ్ ఖరాబ్ కావద్దని సక్సెస్ చేసినందుకు వారి కృతజ్ఞత. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. నేను మినిస్టర్ అయిన తర్వాత 7,110 కోట్ల రూపాయలు ప్లాన్ అండ్ నాన్ ప్లాన్లో శాంక్షన్లు చేసి రోడ్ల పనులు నడుస్తున్నాయి. అది కాకుండా అదనంగా సిఆర్ఐఎఫ్ అని అది జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ సీసీ రోడ్స్ కానీ 1,900 కోట్లు తీసుకొచ్చినాము గడ్కరీ గారి దగ్గర 2 ఏళ్లలో. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 ఏళ్లలో 2,540 కోట్లు వస్తే నాకు 2 ఏళ్లలోనే 1,900 కోట్స్ ఇచ్చిండు. మళ్ళీ రేపో ఎల్లుండో ఢిల్లీకి పోతున్నాం. మరొక 1000 కోట్లు నిధులు తీసుకురావడం. హైదరాబాద్ విజయవాడని 4 లేన్గా టెండర్లు పిలవడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు టెండర్ పిలవడం జరిగింది. జూలై 6 రోజు టెండర్స్ ఉన్నాయి. అది 11,000 కోట్ల చిల్లర. ఈ 13,000 కోట్ల టెండర్ ఫైనల్ చేసి వర్క్ కూడా ఈ రోజుకి స్టార్ట్ చేస్తున్నారు. అందరూ చాలా మంది 34 ప్యాకేజీలో 7-8 ప్యాకేజీలు ఆల్రెడీ క్యాంపులు వేసుకున్నారు. క్రషర్ను మాట్లాడుకున్నారు. మేము ఒక ఛాలెంజ్, ఎందుకంటే ఈ రోడ్ అనేది ఏంటంటే ఏదో కారు బస్సు స్కూటర్లు పోవడానికి కాదు. రోడ్ అనేది అభివృద్ధికి ఒక సూచిక. అది అక్కడ రోడ్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలి, రైస్ మిల్ పెట్టాలి. నల్గొండ దగ్గర పెట్టాలంటే 2 కోట్ల రూపాయల ఎకరం ఉంటుంది. ఎందుకంటే రోడ్ కంపల్సరీ కావాలి. రైస్ మిల్ పెట్టాలి. రైస్ మిల్ కానీ ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ డబల్ రోడ్ లోపట్టుకుంటే 20 లక్షలకి భూమి దొరుకుతుంది. అక్కడనే ఉపాధి కూడా లోకల్ చదువుకున్న విద్యార్థులకు ఉపాధి దొరుకుతుంది. దాంతోపాటు తల్లిదండ్రుల చేదోడు వాదోడుగా వ్యవసాయాలకు కూడా పనికొస్తారు. అంత పట్టణీకరణ నల్గొండకి వెళ్ళి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. ఊళ్ళల్లో వచ్చి నల్గొండలో షిఫ్ట్ అవుతుంది. ఏదో బిజినెస్ చేసుకోవాలని. అందుకనే ఈ రోడ్లు అంత ఛాలెంజ్గా తీసుకొని ఒక మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలనే నడుస్తున్నాయి. అది పెద్ద రాష్ట్రాలు. ఇంత చిన్న రాష్ట్రంలో 26,000 కోట్లు నా ఫండు ఆర్ఎండ్బి శాఖది. నేషనల్ హైవే 40,000 కోట్ల రోడ్డు. గుర్రంపూడి దాటిన 3 కిలోమీటర్ల పక్క నుంచి ఒకటి గ్రీన్ ఫీల్డ్ హైవే బందర్ వరకు వయా అమరావతి. అది కూడా డిపిఆర్ఐ టెండర్ స్టేజ్లో ఉన్నది. ఇప్పుడు అది 20,000 కోట్లు అవుతుంది. అదే మన్ననూరు మీరు శ్రీశైలం పోయే రోడ్డు 52 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్. నేను సీఎం గారు బాగా ఆలోచించి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే శ్రీశైలం పొద్దున పోతే సాయంత్రం వచ్చేయచ్చు. ఇప్పుడు ఏంటంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి నైట్ జర్నీ నేను నాట్ అలౌడ్ శ్రీశైలం. అది కూడా ఒక 3 నెలల్లో డిపిఆర్ ఫైనల్ అయితే క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేపిస్తానని చెప్పి గడ్కరీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హైవేలు కూడా బాగా తీసుకొస్తున్నాం. ఎప్పుడు కేటీఆర్ గారు అంటారు ముఖ్యమంత్రి గారు 72 చాలిపోయిను, 72 రూపాయలు కూడా తీసుకురాలేదు. కేటీఆర్ గారు ఏదైనా ఆలోచించి మాట్లాడాలి. ఇవాళ 6 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైను ఫ్యూచర్ సిటీ లాగా మెట్రో స్టేషన్కి 500 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేసిండు. ఇది కూడా గుర్రంపూడి క్రాస్ చేసే ఆలియా పక్క నుంచే హై స్పీడ్ ట్రైన్ కూడా మద్రాసు వరకు 3 గంటలు పోతుంది. ఇవాళ బెంగళూరుకు
బాంబే వయా పూనా ఈ బుల్లెట్ ట్రైన్లు హైవేలు ఎట్లొస్తాయి? ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పోయి కలిసి ఆయనలాగా ఫామ్ హౌస్లో కూర్చొని నాకు బోడీ లేదు నాకు ఢిల్లీ పైసలు ఇవ్వద్దని అట్లా అనుకుంటే ఏడికెళ్ళి వస్తాయి? అందుకని ఇవాళ హ్యామ్ రోడ్స్ అయినా నేషనల్ హైవేలు అయినా మా ముఖ్యమంత్రి గారు 72 సార్లు పోయి 70,000 కోట్లు తీసుకొచ్చి మిస్టర్ కేటీఆర్ పదే మాట్లాడకు, లెక్కలు తెలుసుకోను. సిఆర్ఎఫ్ మీకు 9 ఏళ్ళల్లో 2,500 కోట్లు వస్తాయి, నేను 2 ఏళ్ళలోనే 1,800 కోట్లు తీసుకొచ్చినా రేపు మరొక 1000 కోట్లు ఇస్తాడు. సో దీనికి సంబంధించి కాంట్రాక్ట్లలో 5% ఎక్సెస్కు మించకూడదని ఇప్పటికే మీ మంత్రివర్గం ఆమోదించింది. సో దానిలో నేను చెప్పిన నిన్న మీటింగ్లో చెప్పిన స్పీచ్లో మళ్ళీ ఈటీవీ ద్వారా నువ్వు అడుగుతున్నా చెప్తున్నా, మీరు బాగా పబ్లిక్ డొమైన్లో ఉండి టెండర్లు అయిపోయినాయి. 7-8 ప్యాకేజీలు క్యాంపులు కూడా వేసుకున్నారు. 5% కాదు, 2014లో వాళ్ళు పిలిచిన టెండరు ఆ కండిషన్ కాదు, ఇది 15 ఏళ్ళు మెయింటైన్ చేయాలి. లేయర్స్ ఎట్లుంటే నేషనల్ హైవే ఇక్కడ ఎస్సీ గారు ఉన్నారు, మీరు తీసుకొని ఆయన ఇంటర్వ్యూ ఎట్లా ఇచ్చాను ఆ దాంట్లో యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా నాకున్న అనుభవంతో ప్రతి వర్క్ చూసినాం. మీరు 5% వాళ్ళని ఆయన 20% 5,000 కూర్చున్నారు. ఆ గురుకులాలకు అట్నే అన్నాడు, దాని బడ్జెట్లో పెట్టింది 670 కోట్లు ఉంటే 2,000 కోట్ల స్కామ్ జరిగింది అంటాడు. బీఆర్ఎస్ హెచ్ఆర్ఎస్గా మారబోతుంది అని అంటున్నారు, ఏంటి ఆ మాటలు వెనుకున్న ఆంతర్యం? అంటే వాళ్ళిద్దరు పోటాపోటీ చెరువు రూట్లో తిరుగుతుండే నీకు అర్థమవుతలేదా? ఒక ఆమె పోయి ఒక పార్టీ పెట్టుకుంది టీఆర్ఎస్ అంట, ఆమె పేరు తీసుకోను. వీళ్ళిద్దరు కూడా త్వరలో అవుతుంది. అయినా కానీ ఆ పార్టీ ఉన్నా లేకున్నా 183 డీలిమిటేషన్ అయితే 150 సీట్లు వస్తాయి. ఉన్న 119 సీట్లతోనే ఎన్నికలు జరిగితే 100 వస్తాయి. నువ్వు రాసి పెట్టుకో. సో అంతిమంగా ఇది ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది? ఎప్పటివరకు అందుబాటులో ఈ రోడ్లు వేసిన తర్వాత మీరే వచ్చి నన్ను అభినందిస్తారు. మంచి పని చేసింది సార్. రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా పథకాలు నడుస్తున్నాయి. సన్న బియ్యం లాంటి పథకాలు 5 లక్షలు, ఏ రాష్ట్రంలో 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యరు, 2 లక్షలు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇస్తుంది. ఇవాళ 5 లక్షలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు, సన్న బియ్యం చాలా, ఈ రెండింటికే 26,000 కోట్లు అవుతున్నాయి. ఫ్రీ కరెంటు, ఆర్టీసీతో మరొక 20,000 కోట్లు. ఎంత భారం అనుకుంటలేము, బాధ్యత. పేదోళ్ళ రాజ్యం, ప్రజారాజ్యం. ఇది ఎట్లుండాలంటే ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళకి పనికి రావాలనే మా ఆలోచన. వాళ్ళదేం దొరల గడిల పాలన కాబట్టి పెద్దోళ్ళకి హెల్ప్ చేసిండ్రు, మేము పేదోళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఇది తమకు భారం కాదు, బాధ్యత అని ఖచ్చితంగా ఈ హ్యామ్ రోడ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ హ్యామ్ రోడ్లు అందుబాటులోకి వస్తే ఇది అభివృద్ధిలో భాగమవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను కూడా ఆయన తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి.